క్రేజీ పీపుల్, ఇవాళ నేను మీకు కొన్ని ముచ్చట్లు చెప్దామని వచ్చాను. దేని గురించి అంటారా? వర్క్ లైఫ్ బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా ఎలా మారిపోయిందో నేను మీకు చెప్తాను. ఐ ఆమ్ విద్య అండ్ ఐఎమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇంకెందుకు లేటర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆఫీస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది కప్పు చాయ్. మన క్యాఫ్టీరియాలో ఇచ్చే ఓ చాయ్ ఉంటుంది చూసారా, సూపర్ ఉంటుంది కదా. సో నాకు తెలిసి మనందరం మన ఆఫీస్ చాయ్ని అయితే బాగా మిస్ అవుతాం. నెక్స్ట్ ఇంకేంటంటే మన మేనేజర్ మొహం చూడాల్సిన అవసరం లేదు. అదే ఆఫీస్కి వెళ్ళామనుకోండి, తను పెట్టే మన ముఖం చూడాల్సి వస్తుంది. బట్ ఇంట్లో ఉంటున్నాం కదా, సో నో నీడ్ టు ఫేస్ అ మేనేజర్. నెక్స్ట్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి ఎక్కువ మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ రెడీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కువ బట్టలు కొనాల్సిన అవసరం లేదు. పార్లర్ బిల్స్ కూడా సేవే. సో ఆ డబ్బులన్నీ సేవేనండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్రావెల్. ఈ ట్రావెల్ వల్ల, ట్రాన్స్పోర్టేషన్ వల్ల, పొల్యూషన్ వల్ల మన హెయిర్, స్కిన్ అంతా పాడైపోయింది. బట్ ఇప్పుడు సీ హౌ బ్యూటిఫుల్ మై హెయిర్ లుక్స్, రైట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆఫీస్లో అయితే మనం క్రష్ని రోజు చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం కదా, ఐ మిస్ ద సైట్ అచీఫైయింగ్ సీన్స్ అండి. అంతేకాకుండా మన బెస్ట్ ఫ్రెండ్స్తో చెప్పుకునే చిన్ని చిన్ని గాసిప్స్ అండి. ప్రియాకి మేనేజర్కి ఏమైనా నడుస్తుందంటావా? మొన్న ప్రియా వేసుకున్న షర్ట్ లైఫ్ స్టైల్లో కొనిందే అంటావా? ఇలాంటి చిన్ని చిన్ని కబుర్లన్నీ నేనైతే చాలా మిస్ అయిపోతున్నా. బట్ ఎనీవేస్, సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యే ఉంటామనుకోండి మన బెస్ట్ ఫ్రెండ్స్తో. అండ్ అంతేకాకుండా ఈ కరోనా వల్ల వాట్ ఆర్ వీ అంటే ద ప్యాషన్. సో ఈ 9 to 5 జాబ్స్ చేస్తున్నప్పుడు శాలరీ అయితే వస్తుందేమో కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే రాదండి. సో ఈ కరోనా వల్ల వీ హ్యాడ్ టైమ్ ఫర్ అవర్ సెల్స్, వాట్ ఆర్ వీ అని తెలుసుకున్నాం. అండ్ చాలామంది ఆల్రెడీ కుకింగ్ అని, డ్రాయింగ్ అని, రీడింగ్ బుక్స్ అని చాలా స్టార్ట్ చేశారు. సో ఐ ఆల్సో డన్ మై బకెట్ లిస్ట్. దాట్స్ ఇట్ అండ్ హ్యావ్ అ గుడ్ డే. బాయ్.